నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి విశేషమైన అనుగ్రహానికి పాత్రలు కావటానికి రూ. 33కు సంబంధించిన పరిహారాన్ని ఏ విధంగా పాటించాలో పరిశీలిద్దాం. శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. శుక్రవారం సందర్భంగా రూ. 33కు సంబంధించిన పరిహారాన్ని పాటించినట్లయితే లక్ష్మీ కటాక్షం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అనేక మార్గాల్లో ధనాదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. 33 అనే సంఖ్యకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. 3 అనేది నవగ్రహాల్లో గురువుకు సంబంధించినటువంటి అంకె. 33 అన్నప్పుడు గురువు యొక్క బలం రెట్టింపు అవుతుందని సంఖ్యాశాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే 33 అంటే 3 + 3 = 6. 6 అనేది నవగ్రహాల్లో శుక్రుడికి సంబంధించిన అంకె. శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు. కాబట్టి రూ. 33కు సంబంధించిన పరిహారం పాటిస్తే నవగ్రహాల్లో గురుగ్రహాన్ని శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవచ్చు. గురు శుక్రుల బలం ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలు ఉండవు. ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈ రూ. 33 పరిహారం ఎలా పాటించాలంటే, శుక్రవారం సందర్భంగా గృహంలో లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి, లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేసి, ఆ తర్వాత ఒక గాజు సీసాను లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఉంచాలి. ఆ గాజు సీసాలో రాతి ఉప్పును పొయ్యాలి. ఆ ఉప్పులో 3 రూ. 10 నోట్లు, 3 రూపాయి బిళ్ళలు ఉంచాలి. అలా ఉంచి లక్ష్మీదేవి చిత్రపటానికి లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ రకరకాల పుష్పాలతో పూజ చేయాలి. లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదవలేని వాళ్ళు ఓం శ్రీం శ్రీయై నమః అనే సులభమైనటువంటి మంత్రాన్ని 21 సార్లు, ఓం నమో ధనదాయై స్వాహ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుతూ లక్ష్మీదేవి చిత్రపటానికి రకరకాల పుష్పాలతో అక్షింతలతో పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత లక్ష్మీదేవికి హారతి ఇచ్చి పాలతో చేసినటువంటి పాయసం నైవేద్యంగా సమర్పించాలి. మళ్ళీ వచ్చే శుక్రవారం వరకు ఆ గాజు సీసాలో ఉన్నటువంటి రూ. 33 అలాగే ఉంచాలి. మళ్ళీ వచ్చే శుక్రవారం గాజు సీసాలో ఉన్నటువంటి ఉప్పు మొత్తం ఎవరూ తక్కని చోట పారబోయాలి. అందులో ఉన్నటువంటి రూ. 33 మీరు బీరువాలో దాచిపెట్టుకోవాలి. ఇలా ప్రతి శుక్రవారము ఇంతకుముందు శుక్రవారం ఉన్నటువంటి ఉప్పును ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో పోయటం, ఇంతకుముందు శుక్రవారం నుంచి ఈ శుక్రవారం వరకు గాజు సీసాలో ఉన్నటువంటి రూ. 33 బీరువాలో దాచిపెట్టుకోవటం చేయాలి. మళ్ళీ కొత్తగా ఉప్పు పోసి కొత్తగా రూ. 33 ఆ గాజు సీసాలో ఉంచాలి. ఇలా 6 శుక్రవారాలు చేయాలి. 6 శుక్రవారాలు పూర్తయిపోయిన తర్వాత మీరు బీరువాలో దాచిపెట్టుకున్నటువంటి ధనం మొత్తం కూడా ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీదేవికి సంబంధించిన ఆలయానికి వెళ్ళి ఆలయంలో అమ్మవారి హుండీలో ఆ ధనాన్ని వేయాలి. ఇలా చేస్తే మీకున్నటువంటి జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దానివల్ల ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇంకా మీకు వీలైతే ఈ రూ. 33 పరిహారం 6 నెలల పాటు ఆచరించవచ్చు. 6 నెలల పాటు శుక్రవారం పూట గాజు సీసాలో ఉప్పు పోసి రూ. 33 నుంచి ఈ పరిహారం పాటించి 6 నెలలు పూర్తయిన తర్వాత ఆ ధనం మొత్తం కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ఉన్న హుండీలో వేయండి. ఇలా చేస్తే జాతకంలో ఉన్నటువంటి గురు శుక్రుల బలం పెంపొందింపజేసుకొని ఆర్థికపరమైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా ఉప్పు, ఇనుము, నల్లటి పాదరక్షలు, గుర్రపు నాడాకు సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటిస్తే శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఓంకారరూపిణి క్లీంకారవాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి. కాలుడు అనబడేవాడికి 3 భార్యలట, సంధ్య, రాత్రి, దినం. అలాగే లోభుడికి 2 భార్యలట, క్షుత్, పిపాస. లోభికి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే లోభికి ఎంత వచ్చినా చాలదు, ఇంకా కావాలి ఇంకా కావాలి, ఆ దాహం ఆ ఆకలి ఎక్కువ వాడికి. అందుకు క్షుత్పిపాసలు లోభిని భార్యలు అన్నారు ఇక్కడ. అదేవిధంగా అగ్ని యొక్క భార్యలు ప్రభా, దాహిక. చూడండి, ప్రభా, దాహిక అంటే వెలుగు, వేడిమి. ఈ 2 అగ్ని యొక్క భార్యలు అనగానే అగ్నిలో వచ్చే 2 శక్తులు అవి కూడా. అలాగే జ్వరుడు అనేవాడికి మృత్యు అనేటువంటి భార్య, కాలుడు కూతురిట. ఇక నిద్ర, కన్యాచ తంద్రాస, ప్రీతిరన్యా సుఖప్రియే, వైరాగ్యస్య చ 2 భార్యే, శ్రద్ధా భక్తిశ్చ పూజితే. వైరాగ్యుడు అనేవాడికి 2 భార్యలు, శ్రద్ధాభక్తి. అంటే శ్రద్ధాభక్తి ఉంటే వైరాగ్యం ఉంటుంది, వైరాగ్యం ఉంటే శ్రద్ధాభక్తులు ఉంటాయి. అది ఆ చెప్పడంలో ఉన్నటువంటి అందం ఇది.
అదితిర్దేవమాత చ, దేవతల తల్లి అదితిదేవి, ఇవే కళాంశ. అలాగే దితిదేవి, కద్రు వినతలు, వీళ్ళందరూ అమ్మవారి యొక్క కళాంశలు. ఇంకొకటి సురభీచ గవాం ప్రసూహు, సురభీదేవిని వివరించారు. అంటే గోమాత సురభి, ఈ తల్లి గోవుల వద్ద ఉంటుంది కనుక గోవుల దగ్గర సురభీదేవిని ఉపాసన చేయాలి. ఈ సురభి గోలోకంలో కృష్ణ పరమాత్మ ఒకప్పుడు ధ్యానం చేస్తూ ఏదైనా ఒక మధురమైన పదార్థం ఏదైనా తాగాలనిపించింది కృష్ణుడికి. అనిపించడం ఆలస్యం, రాధాదేవి దేహంలోంచి ఒక స్వరూపం వచ్చిందిట, అది కామధేను. మొట్టమొదటి వచ్చింది సురభీదేవి. ఆమె సంతానమే సర్వలోకాల్లో ఉండే ఆవులు. అదే ఎక్కడ ఆవు కనబడ్డా సురభీదేవి యొక్క అంశయే అని భావించాలి. గోవుల యందు సురభీదేవిని భావన చేయాలి. ఈ సురభి సాక్షాత్ మహాలక్ష్మి, సాక్షాత్ రాధాదేవి. అందుకే శ్రద్ధాం విభూతిం సురభిం అంటాం. ఈ తల్లి మంత్రము శ్రీ సురభ్యై నమః అని చేయాలి. ఈ ఉపాసన చాలా ముఖ్యం. గోవు వద్ద శ్రీ సురభ్యై నమః అని ఉపాసన సాగాలి. భారతదేశంలో గో సంపద బాగా పుష్కలంగా పెరగాలి, పెరిగిన గోవులన్నీ రక్షింపబడాలి అని శ్రీ సురభ్యై నమః అని జపం చేసుకుందాం. అటువంటి తల్లికి నమస్కారం. ఈ తల్లి ఎంత తొందరగా అనుగ్రహిస్తుందంటే ఈ మంత్రం 1,00,000 జపిస్తే సిద్ధి వస్తుంది. అంతటిది సురభి మంత్రం. అనేకములైనటువంటి కోరికలు తీర్చగలిగే కామధేను మంత్రము ఈ సురభి. ఈవిడ కూడా కళాంశ రూపిణి. ఇంతవరకు నేను కళారూపాలు చెప్పాను, కళాంశలు రూపాలు చెప్తున్నాను విను అని. పేర్లు చెప్పుకున్నా ఇక్కడి నుంచి. చంద్రుని భార్య రోహిణి, సూర్యుని భార్య సంజ్ఞ, మనువు భార్య శతరూప, ఇంద్రుడి భార్య శచీదేవి, బృహస్పతి భార్య తారాదేవి, వశిష్ఠుని భార్య అరుంధతి, అదేవిధంగా గౌతుని భార్య అహల్య, అత్రి భార్య అనసూయ, కర్దముని భార్య దేవహూతి, దక్షుని భార్య ప్రసూతి, ఇక పితృదేవతల మానసకన్య అయినటువంటి మేనకాదేవి, ఈవిడ హిమవంతుని యొక్క భార్య, అదేవిధంగా అగస్త్యుని భార్య లోపాముద్ర, ఇక తర్వాత కుంతీదేవి, వరుణాని, వింధ్యావళి, దమయంతి, యశోద, దేవకి, గాంధారి, ద్రౌపది, సత్యవతి, ఇక వృషభానుప్రియ కళావతి అంటే వృషభాను యొక్క భార్య, రాధాదేవి యొక్క తల్లి ఆవిడ, మందోదరి, కౌసల్య, సుభద్ర, రేవతి, సత్యభామ, కాళింది, లక్ష్మణ, జాంబవతి, నాగ్నజితి, మిత్రవింద, లక్ష్మణ, రుక్మిణి, సీత, లక్ష్మి, కాళి, యోజనగంధ. యోజనగంధ అంటే వ్యాసమాత అని ప్రత్యేకించి చూపించాడు. అలాగే బాణాసురుడి పుత్రికైన ఉషాదేవి, ఆవిడ చెలికెత్తి అయిన చిత్రలేఖాదేవి, ప్రభావతి, భానుమతి, మాయావతి, రేణుక. రేణుక భృగోర్మాత పరశురాముడి తల్లి. అలాగే బలరాముని యొక్క భార్య అయిన రేవతీదేవి, ఏకనంద. ఇలాగా అనేకమైన కళాంశ రూపాలు చెప్పారు. ఇప్పుడు కళాంశాంశ రూపాలు వివరిస్తున్నారు. కళాంశాంశ రూపములంటే యాయాశ్చ గ్రామ్యదేవాస్తు, గ్రామదేవతలందరూ కళాంశాంశ రూపములే అన్నారు. కళాంశాంశ రూపములు అంటే లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరి పరదేవత భువనేశ్వరి ప్రకృతిగా మొదట 5 రూపములతో ఉంటూ, ప్రధానాంశ రూపములతో ఆ తల్లి 7 రూపములతో ఉంటూ, కళాంశ రూపములతో ఉంటూ, కళాంశాంశ రూపములతో గ్రామదేవతల వరకు విస్తరించి ఉంది. ఇదంతా కలుపుకుని ఒకే శక్తి, మహాశక్తి, వీడికి ప్రకృతి తేలిపోయింది. అయితే ఈ కళాంశాంశల యొక్క రూపములు తర్వాత, గ్రామదేవతల తర్వాత కళాంశాంశ రూపములు ఏమిటి అంటే సృష్టిలో కనబడే ప్రతి స్త్రీ కూడా అమ్మవారి యొక్క కళాంశాంశ రూపమే అని చెప్పారు ఇక్కడ. అందుకే అమ్మవారి అనుగ్రహం కావాలంటే స్త్రీని గౌరవించాలి. స్త్రీని గౌరవించనప్పుడు అమ్మవారి అనుగ్రహం రాదు. అందుకే శక్తి ఉపాసనకు ముందు స్త్రీని అమ్మవారిగా దర్శించగలిగే శక్తి పొంది ఉండాలి. కాముక దృష్టితో స్త్రీని దర్శించితే వాడు అమ్మ ఉపాసనగా పనికిరాడు. ఇది వివరిస్తున్నారు ఇక్కడ. అంతేకాదు, అయితే స్త్రీల్లో కూడాను మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నారు కదండి. సాత్వికులు సౌమ్యులు అలాగున్నారో అలాగే కోపిష్ఠులు చిరాకు మొహాలు వీళ్ళు కనబడతారు కదా. మరి అందరూ అమ్మలంటే ఎలా అండి అంటే అక్కడ వివరిస్తున్నాడు. 3 అమ్మలే అన్నాడు. ఇంకో చోట చెప్తాడు, ఒకవేళ నేను బాధ పెట్టే స్త్రీ దొరికితే నేను ప్రారంధమును సర్దుకుపో అన్నాడు. అంతే. ఎందుకంటే అమ్మవారు నీ ప్రారంధం కొద్దీ ఆ రూపంలో వచ్చింది అక్కడ. అంతే, ఏమి విశేషమని చెప్తున్నాడు. అందుకే అమ్మవారి యొక్క సత్వాంశాలతో వచ్చిన స్త్రీలు ఎలా ఉంటారో చెప్తున్నాడు. దాన్ని బట్టి అమ్మవారి సత్వాంశయ రాజసాంశ చూడాలి. సత్వాంశతో వచ్చిన స్త్రీలు ఉత్తములై, సుశీలులై, పతివ్రతలై ఉంటారు. వీళ్ళకి పాతివ్రత్యం వారు బోధించక్కర్లేదు, పాఠాలు చెప్పక్కర్లేదు. రోజుకోసారి పతివ్రతగా ఉండు అని చెప్పక్కర్లేదు. వాళ్ళకి సహజ సిద్ధంగా వాళ్ళకు ఉంటుందిట. అలాంటి సాత్వికత, సౌమ్య గుణము, శుచి, పాకశుద్ధి, పాత్రశుద్ధి, గృహశుద్ధి, ఈ 3 స్త్రీకి ఉండవలసిన ప్రధానము. పాత్రశుద్ధి, పాకశుద్ధి, గృహశుద్ధి, తర్వాత దేహశుద్ధి. దేహశుద్ధి అంటే ఇంకో అర్థంలో కాదు. అందుకు ప్రధానంగా ఈ శౌచమంతా ఎవరికి ఉంటుందంటే సాత్వికాంశతో కూడిన స్త్రీలు ఆ విధంగా ఉంటారు. ఇక రాజసాంశతో కూడిన వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకన్నీ భోగాలు, సౌఖ్యాలు, వీటి వైపు దృష్టి ఉంటుంటుంది. భోగలాలస ఇదంతా రాజసాంశలో కనిపిస్తాయి. ఇక తామసాంశలు ఎలా ఉంటారు అంటే దుర్ముఖాహ,
చెప్పడానికి లేదు. ఎప్పుడు మొహంలో చిరాకు కోపం ధుమధుమలాడుతూ బయటకు కనబడుతుంటుంది. దుర్ముఖాహ కలహాహ, ఎప్పుడు కలహశీలురు, ధూర్తులు, మూర్ఖత్వం అది ఉందంటే ఒప్పుకోరు. అలాగే స్వతంత్ర విచ్చలవిడితనం, ఒక్కొక్కరు అధీనంలో ఉండరు, మా ఇష్టం అని. కలహప్రియా, ప్రశాంతంగా కూర్చుంటే వాళ్ళని ఏదో అంటారు, వాళ్ళు ఏదో అంటే వీళ్ళు 4 అంటారు, అప్పుడు కడుపు నిండుతుంది. కలహప్రియా, అలాగే పృథివ్యాంకులటాయాశ్చ, వీళ్ళందరూ కూడా తామసాంశాలతో ఉన్నటువంటి వారు. ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే ఆ స్త్రీల్లో ఉన్న జీవుడు అమ్మవారిని కాదు తెలుసుకోవాలి. ఇక్కడ ఈ శరీర శక్తి కూడా భగవంతుడు తయారు చేస్తేనే వస్తుంది. జీవుడు స్త్రీ కాడు, పురుషుడు కాడు. కర్మ కొద్దీ ఇప్పుడు పురుషుడు, తర్వాత స్త్రీ అవ్వచ్చు, ఆ స్త్రీ పురుషుడు కావచ్చు, అది వేరే విషయం. ఈ ఉపాధుల్లో ఉన్న శక్తి మాత్రం భగవంతుడే, ఇది తెలుసుకోవాలి. ఉపాధుల్లో ఉన్న చైతన్యం కనుక స్త్రీ శరీరములో ఉండేటువంటి చైతన్యం అమ్మవారు. అందుకే స్త్రీ శరీరములన్నీ అమ్మవారి వల్లనే నిర్మాణం జరిగింది, బ్రహ్మ వల్ల కాదుట. ఇది ఒక పెద్ద రహస్యం చెప్తున్న శివపురాణం. ఆ కారణం చేతనే సృష్టిలో కనిపించే ప్రతి స్త్రీ కూడా అమ్మ యొక్క కళాంశాంశ రూపములే. కనుకనే ఆ 5 శక్తులు మొదలుకొని స్త్రీల వరకు మొత్తం విశ్వమంతా ప్రకృతిగా వ్యాపించి ఉన్నది. ఇది ప్రకృతి. ఈ ప్రకృతిని మనం ఉపాసన చేస్తున్నాం, అమ్మవారిని ఉపాసన చేస్తున్నామంటే ఇవన్నీ కలిపి అమ్మవారు, ఇది తెలుసుకోవాలి. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ధనుర్మాసం అంతా కూడాను తెల్లవారుజామునే విష్ణాలయాల్లో అదృష్టకరమైనటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. కృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి కీర్తనలతో పాటుగా తిరుప్పావై అనేటువంటిది గోదాదేవి రచించిన కీర్తనల్ని మనఃపూర్వకంగా పఠించడం సంప్రదాయం. ఇక్కడ మనకు కనిపించేది గోదాదేవి ఆచరించినటువంటి ఆ యొక్క కాత్యాయని వ్రతంలో దాగిన పరమార్థం. కాత్యాయని దేవి అంటే సాక్షాత్తు పరమేశ్వరీ దేవి. ఈ పరమేశ్వరీ దేవిని ఎవరు పూజించారు? సకల ముక్కోటి దేవతలు కూడా పూజ చేశారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సైతం కూడాను చింతామణి ద్వారంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని దర్శించడానికి ఆ యొక్క చింతామణి ద్వారానికి వెళ్ళినప్పుడు విష్ణువు, శివుడు, అలాగే బ్రహ్మ ముగ్గురు కూడాను బ్రాహ్మణి, శివాణి, వైష్ణవిగా మారిపోయారు. అక్కడ దేదీప్యవంతమైనటువంటి ప్రభావంతో విరాజిల్లేటువంటి ఆ యొక్క కాత్యాయని మాతను చూసి తమ విధులను ఆమె యొక్క బొటని వేలిలో కనిపించేటువంటి ప్రతిబింబంలో చూసుకొని మురిసిపోయారు. ఆమెకు సాష్టాంగ నమస్కారం చేసి వచ్చి తమ విధి నిర్వహణ తత్వాన్ని ముగ్గురు కూడాను పాటిస్తున్నారు. అంటే ఈ సృష్టి మొత్తాన్ని కూడాను పాలించేటువంటి అమృతమయి చింతామణి ద్వారంలో విరాజిల్లేటువంటి కాత్యాయని మాత. ఆ తల్లి యొక్క వ్రతాన్ని ఈ యొక్క ధనుర్మాసంలో గోదాదేవి తన యొక్క గోపికలతో ఆచరింపచేసింది. అంటే ఆమె యొక్క అభీష్టము సిద్ధింపచేసుకోవటానికే. అభీష్ట సిద్ధిని, అభీష్ట ఫలప్రదాయినైనటువంటి మాతకు విన్నవించుకునేటువంటి విధి విధానమే ఈ యొక్క కాత్యాయని వ్రతంలో దాగిన పరమార్థం. అంతేకాదు ఆమె రచించినటువంటి పాసురాలలో కూడాను అమ్మల గన్న అమ్మ పెన్నుదిలిచ్చెడి లక్ష్మి అంటూ ఆ తల్లిని కీర్తించింది. అలాగే కృష్ణ పరమాత్మ తత్వంలో దాగిన మధురాతి మధురమైనటువంటి విజయ పరంపరా తత్వాలను చక్కగా కొనియాడింది. యశోదమ్మ వద్ద చేసినటువంటి చిలిపి చేష్టల వెనకాల దాగినటువంటి అంతరార్థ మహిమలను చక్కగా వివరించింది తన పసురాలలో. అటువంటి పసురాలను మనం ఈ ధనుర్మాసంలో ప్రతినిత్యం కూడాను పఠిద్దాం, తరిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం, ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం 6:47 సూర్యాస్తమయం 5:44 తిథి పంచమి రాత్రి 7:30 వరకు, నక్షత్రం మఘ తెల్లవారుజామున 4:08 వరకు, వర్జం మధ్యాహ్నం 3:23 నుంచి 5:05 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:58 నుంచి 9:42 వరకు, మరల మధ్యాహ్నం 12:37 నుంచి 1:21 వరకు, అమృతకాలం రాత్రి 1:35 నుంచి 3:17 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటలకి. నేటి విశేషం శుక్రవారం. అలాగే ధనుర్మాసంలో 9వ శుభదివసం శుక్రవారం కాబట్టి మనం లక్ష్మీనారాయణ హృదయాలు పారాయణ చేసుకోవడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం 108 సార్లు పారాయణ చేయడం, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేయడం ద్వారా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సకల సంపదలని అనుభవయోగ్యాలుగా మలచుకోగలుగుతాం. 9వ శుభదివసం సందర్భంగా గోదాదేవి మరొక గోపికను లేపుతూ అంటోంది, స్వచ్ఛమైనటువంటి దోషరహితమైనటువంటి మాణిక్యాలతో నిర్మించబడినటువంటి భవనంలో దీపాలు వెలుగుతుంటే, అగర ధూపాలు పరిమళాలని వెదజల్లుతుంటే, హంసతూలికా తల్పం మీద నిద్రిస్తున్నటువంటి ఓ మేనమామ కూతుర, మణిమయ ప్రభలతో ప్రకాశిస్తున్న నీ భవనపు గడియను తీయవమ్మా. ఇంత మైమరిచి నిద్రపోతే ఎలా? అలా నిద్రపోవడం కోసం మంత్రించారా? ఆమెకేమైంది? నిద్ర ఎందుకు లేవట్లేదు? ఆశ్చర్యకరమైనటువంటి గుణచేష్టలు కలిగినటువంటి ఆ కృష్ణ పరమాత్మ, ఆయన యొక్క స్మరణ చేతనే అన్ని కష్టాలు తొలగిపోయి సుఖాలు కలుగుతాయే. ఆ నామాల్ని స్మరిస్తున్నటువంటి మాతో ఆమెను ఎందుకు కలపట్లేదు? ఆమెకెందుకు ఈ మాటలు వినిపించటం లేదు? ఇంకా లేవట్లేదేమిటి అని ఒక గోపికను లేపుతున్నారు నేటి ఆణిముత్యాలు. మనకున్న సంపదతో తృప్తి పడవచ్చు, కానీ మనకున్న జ్ఞానంతో సంతృప్తి పడకూడదు. లోకానికి ఎన్ని ఇవ్వాలో అన్ని ఇచ్చాను, నాకు కావాలి అని నేను శాంతి పొందలేదు. ఇది వ్యాసుడంటే. మీరు బాగా గమనించాలి. తనిల్లు కట్టుకున్నానని, తనకు భార్య ఉందని, తనకి పిల్లలున్నారని, తనకి వాహనాలున్నాయని, తనకి డబ్బుందని వ్యాసుడు సంతోషించలేదు. వ్యాసుడు దేనికి సంతోషించాడంటే లోకోద్ధరణము చేత సంతోషించాడు. ఒక మార్గం కాదు, ఎన్ని నేర్పాడో. వ్యాసుడు లేకపోతే అంధకారం జాతి. అటువంటి వ్యాస భగవానుడు ఇన్నిటిని మనకి అందించి ఇంకా ఏదో ఇవ్వలేకపోయానే అని కుమిలిపోతున్నాడు. అలా కుమిలిపోతుంటే నారద మహర్షి వచ్చారు.
నీ మనసు అశాంతి పొందడానికి కారణం ఏమిటో తెలుసా? హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణంభోజి హంసావళి సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్రర్ధన్వితంబయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మదనత్కాకోల కర్తాకృతిన్. ఓ వ్యాస భగవానుడా, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణంభోజి హంసావళి సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. శ్రీ మహావిష్ణువు యొక్క స్తోత్రంతో, శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుల కథలతోటి, పరమేశ్వరుని యొక్క వైభవంతో కథా ఇతివృత్తంగా స్వీకరించి వర్ణనలతో కూడుకుని ఉన్నటువంటి గ్రంథము ఏది ఉన్నదో అది బంగారు తామరలతో కూడుకున్నటువంటి మానస సరోవరం ఎటువంటిదో అటువంటిది. అక్కడికి హంసలు వెడతాయి. భగవంతుని యొక్క స్తోత్రం లేకుండా, భగవద్వైభవం చెప్పకుండా, భగవంతుని యొక్క భక్తుల కథలు చెప్పకుండా కేవలముగా ఏదో రచనలు వచ్చు కదా అని పదగుంభనంతో ఎంత గొప్ప కవిత్వం చెప్పినా అది కాకులు చేరేటటువంటి మురుగుగుంటలు ఎటువంటివో ఆ గ్రంథాలు అటువంటివి. నువ్వు ఇన్ని గ్రంథములను లోకములకు అందించావు, కానీ ఒక్క గ్రంథాన్ని అందించడంలో పరాకుపడ్డావు. భక్తి ముద్దయి భక్తి జ్ఞాన వైరాగ్యములను ఇవ్వగలిగినదై, ఏ గ్రంథాన్ని చదువుకున్నంత మాత్రం చేత, విన్నంత మాత్రం చేత మనసు ఆనంద పారవస్యాన్ని పొందుతుందో, మనసు తనకి తెలియకుండానే భగవంతుని వైపుకి అడుగులు వేస్తుందో, అటువంటి భాగవత గ్రంథాన్ని ఇవ్వడంలో పొరపాటు పడ్డావు. ఇప్పటి వరకు నువ్వు భాగవతాన్ని లోకానికి అందించలేదు. పైగా భాగవత రచన చేస్తే వచ్చేటటువంటి ఉపయోగం ఏమి అంటే, వ్యాసమునీంద్ర, అపశబ్దంబుల కూడియన్ హరిచరిత్రాలాపనముల్, అది అపశబ్దములతో కూడుకుని ఉండనివ్వండి. అంటే భాగవతంలో ఉన్నటువంటి పద్యాలు చదివేటప్పుడు అన్ని పద్యాలు సక్రమంగా చదువుతున్నాడా చదవట్లేదా కాదు, పరమభక్తితో చదువుకునేటప్పుడు ఎక్కడో ఏదో చిన్న పొరపాటు చదివాడు, అయినా సరే అదేమి ఇబ్బంది పెట్టదు. అపశబ్దంబుల కూడియన్ హరిచరిత్రాలాపనముల్ గత జన్మ కర్మలు నివారించుగాన, అవి గత జన్మల నుంచి వస్తున్నటువంటి కర్మలన్నిటినీ కూడా పోగొడతాయి. అటువంటి హరిచరిత్రాలాపనములు కలిగినటువంటి భాగవతాన్ని నువ్వు అందించాలి. అందుకే పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారు, వాటిని నిరంతరము భావించుచున్ పాడుచున్ వీనులను వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతింపుమా. ఓ తత్వజ్ఞ, తత్వము తెలుసున్నవాడా, వ్యాసభగవానుడా, ఆలోచించు. అపశబ్దములతో కూడుకుని ఉన్నా కూడా అది అనుగ్రహాన్ని ఇవ్వగలిగినది కాబట్టి భక్తులైనటువంటి వారు ఎప్పుడూ కూడా భగవన్నామాన్ని తెల్లవారి లేచి నిద్ర లేవగానే కాసేపు పాట పాడతారు, తర్వాత పూజ చేస్తారు, మనసులో స్మరిస్తూ ఉంటారు, భగవత్ కథాశ్రవణం చేస్తారు, భగవత్ కథని ప్రవచనం చేస్తారు, పాట పాడుకుంటారు, భజన చేస్తారు, మురిసిపోతారు. అటువంటి భగవత్ కథాశ్రవణంతో కూడుకున్నది, భగవత్ కథలతో కూడుకున్నది ఏది ఉన్నదో ఆ భాగవత గ్రంథాన్ని లోకానికి అందించడంలో నువ్వు పొరపాటు పడ్డావు. ఆ భాగవతాన్ని అందిస్తే నీకు పరిపూర్ణమైన తృప్తి కలుగుతుంది. కాబట్టి ఓ వ్యాస భగవానుడా, నీవు భాగవత రచనకు ఉపక్రమించు అన్నారు. అంటే మహానుభావుడైనటువంటి వ్యాసుడు పరమ సంతోషాన్ని పొంది వెంటనే బయలుదేరి ఆయన హిమవత్పర్వత ప్రాంతంలో ఉండేటటువంటి ఆశ్రమాన్ని చేరుకుని అక్కడ భాగవత రచన చెయ్యడం ప్రారంభం చేశాడు. వ్యాసుల వారు రచించినటువంటి పురాణాలన్నిటినీ కూడా సూతుడు ప్రవచనం చేసినప్పటికీ ఒక్క భాగవతాన్ని మాత్రం సూతుడు మొదట ప్రవచనం చేయలేదు, దాన్ని శుకమహర్షి ప్రవచనం చేశారు. ఎందుకు శుకమహర్షి ప్రవచనం చేయాలి, సూతుడు ఎందుకు ప్రవచనం చేయడు అంటే మీరు ఒక్కటి బాగా పట్టుకోవాలి. శుక కొంచెం మార్చండి, కుష దర్భ చేత్తో పట్టుకున్నారు అంటే అర్థం ఏమిటి, కర్మ చేస్తున్నారు అని గుర్తు. కర్మ ఎంతకాలం చేస్తారు, చిత్తశుద్ధి కలిగే వరకు చేస్తారు. ఒకానొక స్థితిలో ఇక దర్భ పట్టుకుని కర్మానుష్ఠానం భక్తితో చేసినా లోకానికి ఆదర్శం కోసం చేయడమే తప్ప అసలు ఇక చెయ్యవలసిన అవసరాన్ని దాటిపోయినటువంటి మహాజ్ఞాని అయిన వాడెవరు ఉంటారో అటువంటి వాడు తప్ప భాగవత ప్రవచనం చెయ్యడానికి అంగీకరింపబడడని వ్యాస భగవానుడు శుకబ్రహ్మని కుమారుడిగా పొందడానికి పరమశివుడి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే శుకబ్రహ్మ కుమారుడిగా వచ్చాడు. ఈ లోకంలో పుట్టుకతో
భక్తి జ్ఞాన వైరాగ్యములు పరిపూర్ణంగా కలిగినటువంటి వారు ఇద్దరే ఇద్దరు. మిగిలిన వాళ్ళందరూ కూడా కర్మను అనుభవించడానికి పుట్టారు, సాధన చేత భక్తి జ్ఞాన వైరాగ్యములను పొందారు. కానీ ఇద్దరు మాత్రం అసలు పుట్టుకతోటే వాళ్ళకి భక్తి జ్ఞాన వైరాగ్యాలు, వాళ్ళకి ఏ విధమైన సంసార సంగము లేదు. అందుకే శంకర భగవత్పాదులు బ్రహ్మసూత్ర భాష్యం చేస్తూ ఆ ఇద్దరి పేర్లు చెప్పారు. ఒకరు వామదేవుడు, రెండవ వారు శుకబ్రహ్మ. వీళ్ళిద్దరి గురించి ఒక తమాషా అయిన మాట అంటుంటారు. సృష్టికర్త అయిన బ్రహ్మగారు గత జన్మలలో చేసుకున్న పాప ఫలితాల్ని కర్మలుగా అనుభవించవలసినటువంటి అవసరం ఏర్పడితే కొన్ని కోట్ల 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 మంది ప్రాణుల్ని సృజించి 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 విసుగెత్తిపోయి ఎప్పుడు పాపపుణ్యాలు చేయడం మళ్ళీ పుట్టడమేనా, అసలు అలా చెయ్యకుండా పుట్టుకతో మహాజ్ఞానులైన వారిని ఎవరన్నా సృష్టిద్దామని ఆలోచించి సృష్టిస్తే ఆ కోవలో వచ్చిన ఇద్దరు మహాపురుషులు, ఒకడు శుకుడు, వేరొకరు వామదేవుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. రాకుమారులందరూ కూడా ఔరూడిని ప్రార్థించారు. ఔరూడు వారిని అనుగ్రహించాడు. తొడలు చీల్చుకొని పుట్టడంతో ఆయన ఔరూడనే పేరుతో లోకాల్లో ప్రసిద్ధికెక్కాడు. రాజులకు చూపు కూడా వచ్చింది. వారు ఔరూడికి అతడి తల్లికి కూడా నమస్కారం చేసి వెళుతూ, అయితే ఆ ఔరూడికి మాత్రం కోపం తగ్గలేదు. సర్వలోకాలను పరాభవం చేయాలనుకున్నాడు. ఆ ఆలోచనలో మనస్సు లగ్నం చేసి పితృదేవతలకు ఆనందాన్ని కలిగించాలని ఘోరమైన తపస్సు చేశాడు ఔరూడు. ఆ ఔరవుడి తపస్సుతో దేవతలు, అసురులు ఆ ఔరవుడి యొక్క ఆ తపస్సుతో మానవులతో కూడినటు సర్వలోకాలు తపించిపోయాయి. ఆయన తపస్సు అటువంటిది. అప్పుడు ఇంత ఉపద్రవాన్ని సృష్టిస్తున్నవాడు తమ వంశంలోని వాడే అని అతడి పితృదేవతలు గ్రహించారు. వెంటనే పితృలోకం నుండి వచ్చి అతడితో ఇలా అన్నారట, ఔర్వా, నీ తపప్రభావాన్ని చూశాం, ఇక నీ తపస్సును చాలించు, లోకాలను అనుగ్రహించయ్యా, క్రోధాన్ని నియంత్రించు, రాకుమారులను మమ్మల్ని హింసించినప్పుడు మేము అసమర్థులుగా ఉన్నామని అనుకోకు, వారు వంశాన్ని నాశనం చేస్తుంటే ఉపేక్షిస్తూ ఉన్నామని అనుకోకు, ఊరికే చూస్తూ కూర్చున్నామని కూడా అనుకోకు. మా ఆయస్సు తీరిపోయింది, అప్పుడు మేము దుఃఖాన్ని అనుభవిస్తున్నాం, దాంతో మా అంతటా మేమే అంగీకరించాం, అప్పుడే వారు మమ్మల్ని వధించారు. శత్రుత్వం కలగటం కోసమే మేము ఒక విప్రుడి ఇంటిలో ధనాన్ని దాచిపెట్టాం, కావలసిగా దాచిపెట్టాం. ఇలా చేస్తే రాకుమారులందరికీ మాపై కోపం వస్తుందని భావించాం. అలాగే వారికి మాపై కోపం వచ్చింది. మేము పోవాలని అనుకున్నాం, వాళ్ళు మమ్మల్ని చంపాలనుకున్నాం. మాకు వయస్సు అయిపోయింది, ముసలివాళ్ళు అయిపోయాం, మా కోరిక అప్పటికి తీరిపోయింది. ఔర్వా, స్వర్గానికి వెళ్ళాలి అనుకుంటున్న మాకు ధనంతో మాకేం పనుంది? సాక్షాత్ మాకు కుబేరుడే ధనాన్ని తెచ్చి ఇచ్చాడు, అందుచేత ధనంతో ఇబ్బంది లేదు మాకు. అసలు రహస్యం చెబుతున్నాను విను. ఏ విధంగా అయినా కూడా మృత్యువు మమ్మల్ని ఏమీ చేయలేకపోయింది తెలుసా, లొంగ తీసుకోలేకపోయింది. అందుచేత మేమే కలిసి ఆలోచించాం, ఈ ఉపాయాన్ని పాటించాం. ఆత్మహాచ పుమాంస్తాత నలోకాం లభతే శుభాన్, నలోకాం లభతే శుభాన్, తతోస్మాభిః సమీక్షైవం నాత్మనాత్మా నిపాతితః. నాయన, ఆత్మహత్య చేసుకున్నవాడు పుణ్యలోకాలను పోలేడు. కాబట్టే మేము బాగా ఆలోచించే ఈ పని చేశాం.
మమ్మల్ని మేము చంపుకోలేదు. ఇది అసలు కారణం. దీనిని గ్రహించు. తపస్సు విడిచిపెట్టు. నువ్వు చేయాలనుకుంటున్నటువంటి పని మాకు ఏమాత్రమూ ఇష్టం లేదు. సకల లోకాలను నాశనం చేయటం మహాపాపం కదా. మనసు మార్చుకో. లోకాలను వధించకు. తపస్సుతో తేజస్సును సంపాదించుకున్నావు, బాగుంది. ఇప్పుడు ఆ తేజస్సును దూరం చేసే క్రోధం నీలో కలిగింది. ఏం ప్రయోజనం? ఇంత కష్టపడి నువ్వు చేసుకుంది. ఆ క్రోధాన్ని దూరం చేసుకో. క్రోధం ఎంత మూలం చూసావా? ఆ క్రోధాన్ని విడిచిపెట్టు అన్నారు ఔరువుని పితృదేవతలు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 179వ అధ్యాయం. ఔరువుడి పితృదేవతలు వచ్చి, కోపం మంచిది కాదు, కోపాన్ని విడిచిపెట్టు అని బోధించగా ఔరుడు వారితో ఇలా అన్నాడు, పితృదేవతలారా, నేను కోపంతో సర్వలోకాలను నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేశాను కదా. అది వ్యర్థం కాకూడదు. వ్యర్థంగా కోపించి ప్రతిజ్ఞలు చేస్తాడు, వ్యర్థంగా కోపించి ప్రతిజ్ఞలు చేస్తాడు అనే మాటను నేను పడలేను, అవమానాన్ని పొందలేను. నేను చేసిన పనికి ప్రయోజనం ఉండాలి. అందుచేత నా కోపము నిష్ఫలం కాకూడదు, సఫలం కావాలి. దానికి ప్రయోజనం లేకపోతే ఆ కోపము అగ్ని కొయ్యను కాల్చినట్లుగా నన్నే కాల్చేస్తుంది. ఒక కారణం చేత కలిగినటువంటి కోపాన్ని సహించుకునేవాడు ధర్మార్థ కామాలను రక్షించుకోలేడు. అశిష్టానాం నియంతాహి, అశిష్టానాం నియంతాహి, శిష్టానాం పరిరక్షిత, శిష్టానాం పరిరక్షిత. స్థానే రోషః ప్రయుక్త స్యాత్, నృపై సర్వ జిగీషుభిః, నృపై సర్వ జిగీషుభిః. అందరినీ జయించాలనుకునే రాజు తగిన సమయంలో రోషాన్ని ప్రదర్శించాలి. అప్పుడే దుర్మార్గులను శిక్షించి సజ్జనులను కాపాడగలుగుతాడు. నేను తల్లి ఊరువులో ఉన్నప్పుడు క్షత్రియులు భార్గవులను చంపుతున్నారు, క్షత్రియులు. అప్పుడు నేను వారి ఆర్తనాదాలను విన్నాను. గర్భంలోని శిశువులను కూడా విడిచిపెట్టకుండా వధించారు. అప్పుడే నాకు కోపం వచ్చింది. వారికి ఎక్కడా శరణు దొరకలేదు, రక్షించేవారే దొరకలేదు. అప్పుడు నా తల్లి నన్ను తన ఊరువులో దాచుకుంది. ప్రతిషేధాహి పాపస్య, ప్రతిషేధాహి పాపస్య యదా లోకేషు విద్యతే తదా సర్వేషు లోకేషు, తదా సర్వేషు లోకేషు పాపకృన్నోపపద్యతే, పాపకృన్నోపపద్యతే. పాపకర్మలను నిరోధించగలవాడు ఒక్కడైనా లోకంలో ఉంటే ఏ లోకంలో కూడా పాపకర్మలను చేసేవాడే ఉండడు. పాపిని నిరోధించేవాడు లేకపోతే లోకంలో చాలామంది పాపలు చేస్తూనే ఉంటారు. ఎవరైనా ఒకరు పాపాన్ని నివారణ చేసేవాళ్ళు పుడుతూనే ఉండాలి, అక్కడక్కడ ఉండాల్సిందే. వాళ్ళకి చాలా కష్టాలు వస్తాయి, అయినప్పుడు దాన్ని లెక్క చేయకుండా చేస్తూ ఉండాలి. జానన్నపి చ యః పాపం, జానన్నపి చ యః పాపం శక్తిమాన్నని యచ్చతి, ఈశః సంసోపి తేనైవ, ఈశః సంసోపి తేనైవ కర్మణా సంప్రయుజ్యతే, కర్మణా సంప్రయుజ్యతే. ఇది పాపపు పని, పాపకృత్యం అని తెలిసినప్పుడు, నిరోధించగల శక్తి ఉన్నప్పుడు
నిరోధించిన వాడికి కూడా ఆ పాపకర్మ యొక్క ఫలం అంటుకుంటుంది. అంటే ఎవరు నిరోధించని వాడికి కూడా, ఎవరు నిరోధించలేదు వాడికి కూడా ఆ పాపకర్మ యొక్క ఫలం అంటుకుంటుంది. జాగ్రత్త. శక్తి ఉండేవాడికి, శక్తి ఉన్నప్పటికీ నివారించలేకపోతే వాడికి పాపం ఉంటుంది. అందరికీ అత్యంత ఇష్టమైనది ప్రాణం కదా. ఆ ప్రాణాలను రక్షించే బాధ్యత రాజుది. క్షత్రియులు అందరినీ రక్షింపగల సమర్థులు. వారికి సమర్థత ఉండి కూడా నా పితృదేవతలను రక్షించలేదు. అందువల్లే వారిపై నా కోపం వచ్చింది. వారిని దండించే శక్తి నాకుంది. నేను పాపకృత్యాలను చూస్తూ ఊరుకోలేను. సమర్థుడైన ఉండి కూడా వీటిని చూస్తూ కూర్చుంటే నాకు కూడా ఈ పాపం వల్ల తీవ్రమైనటువంటి భయం కలుగుతుంది. నాకు పాపం అంటుకుంటుంది. నా క్రోధం వల్ల నాలో పుట్టిన ఈ అగ్ని లోకాలనే మృంగాలనుకుంటుంది. కనుక నన్ను అడ్డగించకండి. ఒకవేళ నేను దాన్ని నిరోధిస్తే అది నన్నే కాల్చేస్తుంది, నన్నే భస్మం చేస్తుంది. మీరు సర్వలోకాల హితాన్ని కోరుకున్నారని నాకు తెలుసు. కనుక ఇప్పుడు మీరు లోకాలకు నాకు కూడా మేలు కలిగేలాగా ఆదేశించండి అని కోరాడు. ఏం చెప్తారో చెప్పండి అన్నాడు. పితృదేవతలు, నాయన, కోపం వల్ల నీలో పుట్టిన అగ్ని లోకాలను కాల్చాలని అనుకుంటుంది కదా. అయితే ఆ అగ్నిని నీటిలో వదిలిపెట్టు, నీకు మేలు జరుగుతుంది, నువ్వు బాగా ఉంటావు. లోకాలు నీటిలోనే ప్రతిష్ఠించబడి ఉన్నాయి. రసాలన్నీ కూడా జలం యొక్క పరిణామ రూపాలే కదా. అన్ని రసాలు కూడా జల రూపాలు అయి ఉన్నాయి కదా. ఈ విశ్వమే నీటి నుండి వచ్చింది కనుక నీ కోపాన్ని నీటిలో విడిచిపెట్టు. నీకు నచ్చితే ఈ అగ్నిని సముద్రంలో నిలుపు. క్రోధాగ్ని నీటిని దహిస్తుంది, అంటే నీటిలో ఉండి నీటిని కూడా దహిస్తుంది. అంటే నీటిలో ఉండి తన ఆకలి తీర్చుకుంటుంది, తన ప్రయోజనాన్ని నెరవేర్చుకుంటుంది, నీ కోరిక కూడా తీరుతుంది. లోకాలన్నీ జలమయాలు అని పెద్దలు చెబుతూ ఉంటారు కదా. ఆ ప్రకారంగా నువ్వు చేసినటువంటి ప్రతిజ్ఞ కూడా వ్యర్థం కాదు, యథార్థమవుతుంది. అప్పుడు దేవతలు నశించరు, లోకాలు కూడా నశించవు అని పితృదేవతలు ఔర్వుడిని శాంతింపజేశారు. మంచి ఉపాయాన్ని చెప్పారు. ఔర్వుడు ఆ మాటలు విని వారి మాట పాటించాడు. కోపం నుండి పుట్టినటువంటి అగ్నిని సముద్రంలో విడిచిపెట్టాడు. ఆ అగ్ని అశ్వముఖం వంటి ఆకారాన్ని ధరించి సముద్రం లోపలికి చేరింది. సముద్రపు నీటిని త్రాగుతూ ఉంది. ఈ విషయం వేదవేత్తలకు బాగా తెలుసు. దానిని బడబ అంటారు. ఆ బడబ నోటి నుండి అగ్ని క్రక్కుతూ ఇప్పటికీ సముద్రపు నీటిని త్రాగుతూనే ఉంది. బడబ అగ్ని అంటారు దాన్ని. నాయనా పరాశర, నువ్వు జ్ఞానివి, నీకు మేలు జరుగుతుంది, నీకు పరలోకాల గురించి బాగా తెలుసు, కనుక లోకాలను నాశనం చేయకూడదు అని పరాశరుణ్ణి శాంతిపరిచాడు వశిష్ఠ మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 180వ అధ్యాయం. గంధర్వుడు అర్జునుడికి ఇలా చెబుతున్నాడు, ఇంకా వదల్లేదు, ఇంకా ఎంత దూరం పోతాడో, ఎన్ని కిలోమీటర్లో తెలియదు. పరాశర మహర్షి తన తండ్రి అయినటువంటి శక్తి మహర్షి మరణించినందుకు సకల లోకాల పైన కోపించాడు, లోకాలను నాశనం చేయాలని చూశాడు. ఆ సందర్భంలో వశిష్ఠుడు పరాశరుడికి ఔర్వుడి కథ చెప్పి లోకాలను నాశనం చేయాలనేటువంటి ప్రయత్నాన్ని విరమించేటట్లు చేశాడు. ఔర్వ కథ. ఈ ఔర్వ కథ ఎవరు మనస్సు తృప్తితో వింటారో వాళ్ళకు సముద్రం నుంచి అపాయం ఉండదు అని చెప్తారు. పెద్దలు చెప్పేవారు ఒకప్పుడు. బడబాగ్ని అని జ్ఞాపకం చేసుకుంటారు, సముద్రం వాళ్ళనేమి చెయ్యదు అని. ఇక్కడ పరాశర మహర్షి కోపాన్ని నియంత్రించుకున్నాడు. ఇంతగా చెప్పిన తర్వాత తాతగారు, అయినా
ఆయన మనస్సు మాత్రం ఒప్పుకోలేదు. ఎందుచేతనో కోపాగ్ని నిగ్రహించలేకపోయాడు. ఏం చెప్పినా, ఎన్ని కథలు చెప్పినా, ఎన్ని ఉదాహరణలు చెప్పినా తాతగారు మనస్సు మాత్రం అట్లనే ఉంది. ఈసారి సంకల్పం మార్చుకున్నాడు. లోకాలను విడిచిపెట్టి రాక్షసుల మీద పడ్డాడు. నా తండ్రిని రాక్షసుడు చంపాడు కదా, కాబట్టి రాక్షస జాతిని చంపుతాను అని రాక్షస యాగం ప్రారంభించాడు. ఆ యాగంలో రాక్షస జాతిలోని బాలులను వృద్ధులను కూడా విడిచిపెట్టలేదు. అందరినీ అగ్నికి ఆహుతి చేయసాగాడు. ఇది మనుమడి యొక్క రెండవ ప్రతిజ్ఞ. దీనిని భంగం చేస్తే మనుమడు బాధపడతాడు. పోని భంగం చేయకపోతే రాక్షస జాతి అంతరించిపోతుందని వశిష్ఠుడు బాధపడుతూ, మంచి మంచి రాక్షసులు కూడా ఉన్నారు కదా, వాళ్ళంతా పోతారు, వాళ్ళతో ప్రపంచానికి మంచిది అయ్యేటువంటిది ఉంది, మంచి మంచి రాక్షసులతో. వశిష్ఠుడు బాధపడుతూ శతమతమైపోయాడు. ఏంటిది? పరాశరుణ్ణి భరించలేకపోయాడు. పరాశరుడు ఏ దోషాలు లేకుండా యాగం చేస్తున్నాడు. అందుచేత ఆ యాగం నిర్మలమైంది, ఎంతో పవిత్రమైంది. కనుకనే పరాశరుడు అగ్నిలాగాను సూర్యుడిలాగాను వెలిగిపోతూ యజ్ఞం చేస్తున్నాడు. అటువంటి పరాశరుడికి మంచి మాటలు చెప్పి, నాయనా యాగాన్ని ఆపు అనటానికి ధైర్యం చాలలేదు వశిష్ఠ మహర్షికి. యాగాన్ని ఆపించటం ఎవరికీ సాధ్యం కాలేదు. పరిస్థితి చేయి దాటిపోతుంది, రాక్షస జాతే నాశనమైపోతుంది. అప్పుడు ఆ యాగాన్ని ఆపించాలని ముందుగా అత్రి మహాముని అక్కడికి వచ్చాడు. ఆయన వెనుక పులస్యుడు, పులహుడు, క్రతువు, మహాక్రతువు వాళ్ళందరూ కదిలొచ్చారు. రాక్షస జాతిని రక్షించాలని అందరూ పరాశరుడి వద్దకు వచ్చారు. మునులందరి పక్షాన పులస్యుడు పరాశరుడితో ఇలా అన్నాడు, నాయనా నీ యాగం బాగా సాగుతుందా, ఎలాంటి విఘ్నాలు లేకుండా సాగుతుందా? ముందుగా మాటలు ప్రారంభం చేయాలి కదా, ఊరికే ఆపమని చెప్పడానికి వీల్లేదే. ఇంకెక్కడ తిరుక్కుంటాడో ఈ విడతట్టు అని అందరికీ భయమే. పరాశరుడి యొక్క శక్తి అటువంటిది, అందరికీ తెలుసు. అందుకని అత్రిని వెంట పెట్టుకొని వచ్చారు అందరూ. అత్రి అంటే అంతకన్నా అగ్ని, ఆయన తపస్సు అగ్ని కదా, అందుకని అగ్నికే సమానం అని చెప్పేసి అగ్నితో పాటు వెనకలు కొంతమంది వచ్చారు. పులస్యుడు వాళ్ళు వీళ్ళు పాపం దాక్కొని వచ్చారంతా. మీ తండ్రి హత్య గురించి ఇతర రాక్షసులకేమీ తెలియదు కదా, వారు నిర్దోషులు కదా. మీ తండ్రిని హత్య చేసిన వాడు ఒక్కడే కదా రాక్షసుడు. నిర్దోషులంతా చంపుతున్నావే నువ్వు. నిర్దోషులను చంపి ఆనందించడం ఏమిటిది? ఇదేం ఆనందం? ఇదేం బాగాలేదు కదా. రాక్షసులందరూ నా సంతానం, వారికి ఇలా నువ్వు నాశనం చేయకూడదు. ఇటువంటి హింస ధర్మం కాదు. శమయేవ పరో ధర్మక, శమయేవ పరో ధర్మక తమాచర పరాశర అధర్మిష్టం వరిష్ట సన్ కురుషేత్వం పరాశర, కురుషేత్వం పరాశర, కురుషేత్వం పరాశర. ఓ పరాశర, శాంతి ఒక్కటే పరమధర్మం, దాన్ని పాటించు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.